చేసుకోలేదు. ధర్మ చేయండి బాబు. అట్లాగే అవ్వగానే ఓ 10 రూపాయలు ఎట్లా పడేయండి బాబు. నా పేరు చెప్పుకొని ఈ పూట కడుపు నిండా కూర్చుంటాను. ఏమిట్రా 10 రూపాయలా? 10 రూపాయలు పైసలు పోయి రూపాయలు పోయి 5 రూపాయలు దాకా పెరుగుతుందా? ఏనాడు బాబు అన్నింటికీ గిరాకీ పెరిగిపోయింది. ఎవరిని ఏ వాళ్ళాము. మరి మా ముట్టోళ్ళంటే పొత్తిగా అంత శక్తి చూపైతే ఎట్లాగయ్యా. ఏదో తన దైవాన్ని బతికేటాను. తెల్లారు వేసినాక కుక్కే టీవీలు కూడా తాగలేదు బాబు. ధర్మస ఏంటయ్యా. ఏమిట్రా నీ ముష్టి ముఖానికి తోడు తేనీలు కాఫీలు కావాలా? దేవి దేవి వీడు బాగా వీడుతూ ముష్టి పడవ పైసా కూడా హలో అమ్మగారు ఎవరన్నా నా సొంత ధర్మస వేసి ఈ కడుపు తెచ్చి సాధాల్సింది అమ్మా. నీకు సేవలేదు మొక్కుతాను. ఏదో ముష్టివాడు ఆకలి 1 రూపాయి అడిగినట్టున్నాడు. మనం ఎన్ని వృధా ఖర్చులు పెట్టట్లేదు. ఆ కొంత అతనికి 1 రూపాయి దానం చేస్తే పోయేదేముందండి. తేదీవాది సెలవు అయితే తప్పుతుందా మరి? అరే ముష్టి పడవ ఇలా శవాల మీద శవాల కాదు ధర్మం చేశాడు దాన కర్ముడు. ఏమిట్రా చూస్తున్నా? ఏంటా గొప్ప మనసుతో ధర్మం చేసిన ఈ పైసలు ఆ పరమాత్ముడు కనపడుతుంటేను. నీ పాపిష్టి కళ్ళకు ఆ పరమాత్ముడు కనిపిస్తున్నాడా? మరైతే ఇక్కడే ఆ నాన్నని నాకే అడ్డు పెట్టుకుని నిత్యం భగవద్ధ్యానం చేసుకో. బాగుపడతాడు. కుట్టి కాళ్ళు చేతులు లేవు నారాయణుడు. తమ్ముడు ఆకాశంలో పడి మనం తిరుబండారాల విషయం మరిచినట్టు దానిలో సరైన పాలు పండ్లు కూడా దొరకవు. నేను అలా వెళ్ళి దేని వారికి ఫలమో పుష్పమో తోయమో కైకొని వస్తాను. పుస్తకాలు చిన్నది మదనమోహిని కామిని రమణి కృష్ణ శక్తి వాంఛ నగరాశ బొమ్మ తగడనవి యమలోకంలో ఉన్న స్వర్గలోకంలో ఉన్నటువంటి ఎవరికి బాబు పుస్తకాలు. ఈ గ్రంథాలు ఎంత ఏది ప్రతి రాష్ట్రానికి ఎంతో చెప్పు. 125 ఏమిటి రూపాయలే? పైసలు పుస్తకాలు ఇలానే ఉన్నారా? అడుగున్నాను కూరగాయల మార్కెట్ ఉంది కదా రైతు బజార్ పక్కన. అట్లా రావచ్చు. అరే ఎవరైనా పక్కన చెప్తారా? గ్రౌండ్ వెనక తిరిగి మళ్ళా కుడివైపు సృష్టి ఒంటరిగా ఉన్నావు అనుకుని ఆవారాగా పని కట్టుకుని మరి పంచులు వేస్తూ పలకరించాలని వస్తాను. ఎవరితోనూ మాట్లాడకే. నేను అలా ఆధమేదాల మీద వెళ్ళి క్షణంలో తిరిగి వస్తాను. Hello, is it Aquary office? Yes. Look here, man. Yes, proceed. Anantapurnak Povu, express bus, is at getting out of Kosovo.
6:33 నిమిషాలకు వచ్చాను. వెంటనే మళ్ళీ It means 6:33 minutes? Exactly. Oh, now the time is 18th hour only. How can I spend my valuable time? బైబిల్ పఠించు, ప్రభు ప్రార్థన చేసుకుందాం. అబ్బాయి పెట్టాడు. పరలోకమందున్న నా ప్రభువా, సమస్తమైన పాపభారముపై నా దేవా, పాపుల కొరకు నీవు జన్మించితివి. పాపిట్టోడు తప్ప ఆ పెద్ద కళ్ళకి పుణ్యాత్ములు కనబడరు కావచ్చు. ఓ దయావేడన నా ప్రభువా, నీకు కరుణావేడన దేవుని మేము మనుషులము, పాపులము, మేమెన్నో పాపములు చేయము, పొట్టకుండికే అబద్ధములాడము, పరుల సొమ్మును అపహరించము, మందు కొట్టదుము, మాంసము తినదుము, మరేమేమో చేయదుము. ఈ పాపముల నీవు మేమేల చేయదుము. పాపుల కొరకు నీవు జన్మించితివి కనుక నిత్యము పాపకర్మలనే చేయొచ్చు. నీ కృపకు పాత్రలు ప్రభు. ఇక్కడ ఉన్న పాపిష్టి జనులకు రక్షణ కల్పించు దేవా. ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఈమెను నా సంతకు చేసి తక్కిన పాపులెవరూ నీలో చేసుకునేవా. నా ప్రార్థన మన్నించి నా మనసులోని కోరిక నెరవేర్చు తండ్రి. ఆమేన్. అయ్యా బాబు అలాగయ్యా. ఓ దేవా, ఓ ప్రభు, ఓ దేవతతో తల్లి చెయ్యి పడిపోయింది. కాయా కట్ట చేసుకోలేను. ధర్మం చేయండి బాబు. కూడి తిరిగి 3 రోజులైంది. కడుపు మొక్కులు మండిపోతుంది. ధర్మం చేయండి బాబు. ధర్మదేవుడు తమరే అంటారంటే మాట్లాడుకోమని అర్థం బతకాలి సారే. ఈ ఇండియాలో ఎక్కడ చూసినా బెగ్గర్స్ బెగ్గర్స్ బెగ్గర్స్. ఏ మనిషి నీ వేరే బెగ్ చేస్తుండేవి. మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? మీ ప్రభుత్వ సంపద అంతా ఏమైపోయింది? అలాగే మా ప్రభుత్వానికి కూడా పక్షవాతం వచ్చింది సార్. ఈ ఏడాదికో ప్రభుత్వం మారిపోతుంది. ఎప్పుడు నీతో ఎప్పుడు ఊడిపోతాం. ఏ మంత్రి అన్నో తెలవాలి. ఉన్న నాదోళ్ళు కూడా దాన్ని కాపాడుకోవడానికి చెప్పొద్దు సారట్లేదు. లోపల పక్క పక్క నడుస్తుంది. ఇక మా గోడ ఎవరంటే సారే. మీకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరం అయింది కదా. మీరు గడిచిన సంపద ఏది? మీరు సాధించిన ప్రోగ్రెస్ ఏది? ఇదిగో ఈ 2 మీ తెల్లదారులో దోచుకుపోయి దోచుకుపోక అంతా ఎంతో మిగిలిన మా నల్లదొరలు దోచుకుంటున్నారు. ఇక మా తాగాల అయినా ఇదంతా మా పిచ్చి ప్రజలు కాదు సార్. ఈ రాగోలు గీతలో కూతలు మేము నమ్మము. ఐ డోంట్ బిలీవ్ ఆర్ పూర్ సెంటిమెంట్. మీ మతములను, మీ మనుషులను రాళ్ళను పూజించరు, రప్పను పూజించరు, చెట్టును పూజించరు, పుట్టను పూజించరు. వాయిస్ స్నేక్స్ కూడా పాలు పోసిపోయింది. పిక్స్ కూడా దైవం వల్ల పూజించరు. గోపాలపురం కూడా తెలుసుకోగలరు సార్. పోయేందూరు ఉప్పిన ముందు ప్రాణాలు కాపాడుతారని ప్రజెంట్ అయితే వర్క్ స్టార్ట్ అవ్వలేదండి అక్కడ. మొత్తం అంతా ప్రాబ్లం అయితే ఉంది కదా ఫైనాన్స్ అంతా స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ వరంగల్ క్రాస్ రోడ్ అయితే అలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఈ ప్రపంచపు దేవుడు ఆ ప్రభువును పూజించదు. పాపులైన నిన్ను పరలోకంలో గొరిపోవును గొరిపోవును. అమ్మానికి ఎంట్రన్స్ ఉంది కదా, ఇంకా నాలో లెక్క కూల్ లేకపోతే దగ్గర డబుల్ మేము ఈ ప్రపంచ ప్రాణులు కాల్ తెరిచి మీరు ఓపెన్ చేస్తే ఒక కబోర్డ్ తప్ప అన్నీ ఉంటాయి. అదే అయితే నా ఫోకస్ మనిషి ఈ ఆటల కింద నేను మెసేజ్ ఇచ్చిన నేరుగా చర్చికి వెళ్ళి ప్రభు పాదముల శాతం బాగుంది. నీ కనుల వెంట జాలు మా ముందు వెచ్చని కన్నీళ్ళు ప్రభు పాదములకు అభిషేకం మనకి ఆ రేంజ్లో పెట్టైనా అటువైపు ఉన్నాయి. మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఎల్లింగ్ రోడ్డు కానీ లేదా రోడ్డు కానీ చాలా కష్టపడుతుంది. ఛార్జీలు 30 lakhs 31, 32
29 అట్లా ఉందండి. 27. అక్కడ ఏం కూర్చున్నాను మరేం లేదు. తమరు చాలా గొప్పవారని సాక్షాత్ లోన్ దైవ పక్క స్వరూపులని 80% తన భక్తిని ప్రకటించుకున్నట్టున్నాడు. ఓకే కూర్చున్నాడు అంటే నువ్వు ఇక్కడ ఏమైంది ఎక్కడ పోతుందివి బస్ కొరకు నిలిచి ఉంటేని హైదరాబాద్ పోచుంటుంది. హైదరాబాద్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఓ బ్యూటిఫుల్ హైదరాబాద్ సిటీ మీ వల్లనే ఎంతో అందంగా విని ఉంటుంది. మేము కూడా అసలుకే పోన్నాను కూర్చుంటుంది. ఓకే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ వాంట్ ఏ ప్రపోజల్. వాట్ ఇస్ దట్? ఐ వాంట్ ఏ పర్సనల్ సెక్రటరీ. వెంటనే అపాయింట్ చేసుకున్నాను. కావాల్సినంత శాలరీ ఇచ్చాను. గోల్డెన్ బిస్కెట్స్ కావాల్సింది ఇచ్చాను. మాయమంటే వస్తుందిరావు ఎక్కడికో? హైదరాబాద్ సిటీ అండ్ ఆల్ పిలిగ్రిమ్ సెంటర్స్ సిటీ గైడ్ చేయను. స్వార్థం బోధించబడింది. మేము కేవలం చేసిన గైడ్ వాట్ యు సే ప్లీజ్ థింక్ ఇట్ ఓవర్. మీ వంటి బ్యూటిఫుల్ ఫిగర్స్ మా కంట్రీలో పుట్టచ్చు ప్యారడైజ్ సృష్టించదు. ప్లాట్లను ప్యాలెస్ ని కట్టించదు. మీ వంటిపై డాలర్ రేట్ కురిపించదు. ఈ పూర్ కంట్రీలో పుట్ట చాలా 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 దురదృష్టకరం. యు ఆర్ నాట్ ఫర్ చేంజ్. డోంట్ వరీ. మేము నీకు నిండుగా అండగా ఉండి అప్లిఫ్ట్ చేయడం. మా దేశంలో నీవు తిప్పి చూపించారు. ఓకే ఓకే దర్శన వాట్స్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? శోభ. ఓ శోభ. శోభ కాదండి, శోభ. శోభ వెరీ నైస్ నేమ్. You are appointed as the personal secretary of this Marshal Frederickson. Okay. Keep this. I will bring some cool drinks and breakfast for you. Okay. ఈ బ్యాగ్ ఎవరు తీయదు మళ్ళీ కూడా చూడదు. వచ్చాను సారా ఇదే పట్టాడా ఇదేనంట మనకి మెంటిగా ఆంబోయిలు చూడాలి అబ్బాయా. ఈ సామాన్లే అయ్యో 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 మీ పక్కన అవి ఎట్టో సారా ఇగో ఇవే రాజమండ్రి బస్ ఎన్ని గంటలు కనుక్కొని రాపో. ఆ ఎట్టు ఇంకా ఇక్కడే ఉన్నావు అబ్బాయా. రేకెట్టికి వెళ్ళా ఎల్లే సారా ఏంటి సార్ మా ఊరిలో పొచ్చేందుకు కట్టుకుంటే కాదండి. మరి వైజాగ్ అండి అయ్యి బాబాయ్ నేను బంగారు పిచ్చోని భోజనం మెట్టడం కుట్టాలండి. కావాలండి పలానా ఊరెళ్ళి చెప్పొచ్చు అంటే చెప్తాం కానీ మా ఊరెళ్ళి చెప్పొచ్చు ఏ ఊరెళ్ళి చెప్పొచ్చు అని చెప్తామండి. బాబాయ్ అడవుల్లో పడి ఊరి పేరు చెప్పడం మర్చిపోయానండి. రాజమండ్రి అండి. రాజమండ్రి అయితే 8 గంటలకు వచ్చి ఎన్నే వెళ్ళిపోతండి. 10 గంటలకు వచ్చి ఎండ వెళ్ళిపోతండి. బాబాయ్ పేచారు పెద్దది అస్తారు వాడేస్తున్నారు. ఏదో ఎలా కొనమాటాక మాకేంటంటే తోలైతే మా డ్యూటీ. బాబాయ్ పేచారు ఇది మా తూర్పు సైడ్ అనుకోండి. మందేవురండి రాజమండ్రి అండి. రాజమండ్రి అండి ఏదండి మెరకీదండి. ఇదే పుష్కరాలకు వచ్చిన కొత్త వాళ్ళు మా ఇల్లు కాలెట్టకుండా పోరండి. ఎంతకు మన దేవుడు మంటారు మొనమర్రండి మొన్న మరి అయితే మనం ఇదిగో అమ్మే లేవలే కూర్చో ఇంకా ఏమన్నా చూసేట్టున్నాడా ఎక్కడ చూచారు? అదే పనుకుంటే కదా సరే రాజమండ్రి బస్సు 8 గంటలకు వచ్చి ఎట్లా వెళ్తాంటే టికెట్ తెచ్చుకోమంటారా? చూసినా చూసినా ఆట గుర్తులేసాను. ఇంకో తూరి బాగా చూసినానంటే పక్కన పట్టేసినాడు కదా. అయితే చూసుకో ఏదో సూపర్ ఇంతకు గొప్ప కనిపించినాదండి. పోయింతూరి మనం ప్రొడక్షన్ ఆఫీస్ ఎత్తి దేవనాశనం అని సినిమా పిక్చర్ తీయాలని కాలేజీల అమ్మాయిలా నాటకాల అమ్మాయిలా ఫోటోలు గట్రా పంపించాలి. పేపర్లో చేసినా సార్. ఓ అదే కదా ఫోటోలో ఏదే దగ్గర వచ్చిపోలే 4 సత్త పుట్టలు నిండా ఏందమ్మా నీ పుట్టు
నమ్మినా నేను ఎవరికి ఫోటోలు పంపలేదండి. సినిమాలో చేయాలని కోరిక నాకు లేదు. అదే మాట్లాడలే సినిమాలో వేసేటటువంటి ఎంత నీకేం తెలుసా లచ్చ లచ్చ దుడ్డు నువ్వు వేసుకోవడమే కదా ఎంతపై అన్న మాట్లాడవా మరేనండి అబ్బాయి గారు, సినిమాలో గ్యాసం తక్కువంటే ఆశామాసి కాదు. ఇగో చూడండి చూడండి, ప్రొడ్యూసర్ గారు ఊరు నెల్లూరు, పేరు అంగీసారి చెప్తా కదా నువ్వు మన హోటల్ కాడికి వెళ్ళే మన హీరోయిన్ అందుకే ఆగో క్లాసుగా 2 టీలు పట్టాలి. ఇగో ఇప్పుడు రాయిరా ఏదే మామూలు ఇలా రాగా రాయిరా నీ పేరేందో కదా ఈ ఛానల్ నుంచి నిన్ను మా హీరోయిన్ కిందే లెక్కేసుకున్నా. ఆదమ్మ చూడలేక జనాలకు ముఖం వచ్చి సినిమా పిక్చర్లో పేరైపోతుందని చెప్పేసి మొత్తం మకాల కోసం అని రాజమండ్రి బయలుదేరా. ఇదిగో దారిలో చూపించావు. నీ రొట్టికి నేతిలో పడిందంటే నమ్మ నిన్ను కాపులో తీసుకొచ్చే నీ తారు ఏదే నీ తారు పూచి నాది కదా. కావాలంటే అగ్రిమెంట్ రాకుండా నిన్ను సీదేవంతులా అని చెప్తా. వద్దంటే పెట్టు అనుకొని భవిష్యత్తు తెలుసుకో. అసలు నా కంట్లో పడ్డాక బెంగెందుకంగా ఒకటే సినిమా మీద సినిమా పిక్చర్ కదా దుడ్డే నించుంటే కుబేరు ఏమే ఆ కోర్టులో కుబేరు నీ కాళ్ళ చుట్టూ గిరగిరగిరగిరగిరగిరమ్మా ఇద్దరు సారా తెచ్చినా అందుకో నీయే నాకు అక్కర్లేదు. టీవీ కాఫీ తాగండి. అవునులే, గ్యామరు చెడిపోతే కూరలు తాత. నాకేం అవసరం లేదు. మరి అంత విడిగి ఎత్తేటగా అంత పైలోకి వచ్చినాక నీకేం చెప్పించుకోవాలి. నీకేం రేపు నేనే సినిమా పిక్చర్లో చిరంజీవి హీరోయిన్ నువ్వే కడుతున్నానే సారా నిన్న మొన్నటి దాకా ఏజో నాకు ఇస్తానని నాతో గాడి చేతులు చేయించుకొని చిరంజీవికి ఇస్తానంటారా? అన్యాయం, అక్రమం కాదు. నువ్వేమోపోయా అంతగా దేశం నీకు ఇస్తే ఇంకా ఉందా అనే అసలు జనం బొమ్మలాడుతారా అనే ఈ కళ్ళ గుడ్డని సించుపారేవా. ఇగో లేచి నీ గుడ్డు చేతి సిప్పే కదా మిగిలేదే. ఇగో ఈవే అయి బాబాయ్ బాబాయ్ పడవ తడికి అంటారంటే కడప్ప మజాలే ఎవరు కావాలమ్మాయా మై నేమ్ ఇస్ ఎంత వెంకటేశ్వరరావు. అబ్బా అంత పొడుగు నా వల్ల కాదు ఏదో సింపుల్గా ఈపే అంటే ఇదిగో అగమాకులే ఏదో ఈ నెల బట్టి నాయకుంటే చుట్టుకున్నా కాబట్టి అబ్బాయి ఇదిగో మన హీరోయిన్ నమ్మిందో మాంసి వేసే ఒకటి ఇప్పిస్తానా. ఇదిగో డబ్బులు కడిగేసి కన్వెన్స్ చేసాం, అందరూ హక్కుతో వేసాం. అడ్డు కడతాం మరి ఇంకే కడుతున్నావా. అమ్మాయి గారి ముందు నన్ను బొత్తుగా ఎలుసోటు చేశారు. ఏంటా ఇలా చెప్తా దాని మనం తప్పుతారా. నాకేం తక్కువని ఎన్నాళ్ళు ఈ చేసి చెప్తానని ఇప్పుడు సేవ వేసి పెడతానంటారా? నాకేం తక్కువ. అదే కదా ముందే చిరంజీవి నాకంటే అందగాడా? నేను చిరంజీవి నాకు చేయాలనుకున్నారా? చూసుకోండి. అంతే కదా అయితే చేద్దులే ఏంటే సినిమాలు పాపం లేదండి.
వద్దా నీతా జాగా ఇంతమంది చూస్తూనే ఉన్నా ఇంత అందమైన అమ్మాయిపై చెయ్యరాధనండి నేను ఆమె అమ్మ పడ బాధలు జనాలకు బాధలు బాధలు చెప్పాక నీకు ఇదేం తెలియదు అంట ఇదిగో అమ్మే ఏం చెప్తా ఎవరో నాయనగా రావో యువర్ అటెన్షన్ ప్లీజ్. విజయవాడ నుండి హైదరాబాద్ పోవడం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాల్లో రెండో ప్లాట్ఫారం నుంచి బయలుదేరడం సిద్ధంగా ఉంది. నన్నే ఇదిగో ఇవన్నీ తీసుకొని వెళ్ళి తినేసి చూసావా పట్టణీరు చేస్తున్నాడు ఏదో నా ఇన్వెస్ట్ ఉపయోగించి మన ఇద్దరి కోసం 2 టికెట్లు పట్టుకొచ్చా నీకు నాకు మీకెందుకండి అంత శ్రమ? అయినా మన మధ్య భేదాలేమో చెప్తే రాడు అర్ధగంటన్నర ముష్టి యుద్ధం చేసి ఎలాగైతే నేను భాగ్యనగరు చేయుటకు 2 చీటీలు సంపాదించాను. ఒకటి నీకున్నో ఏది మరికొద్ది క్షణాల్లో బస్సు బయలుదేరుతుందన్న అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అర్ధగంటన్నర కష్టపడ్డారన్నమాట. సమయం సంస్కృతి కూడా మార్చారే. అదేమని నాలో విశేషం మతి నీకిచ్చాక తగ్గుతుందా మరి ఆహా ఎంత కష్టపడ్డారో. మరి తగ్గుదే ఇలా వస్తుంది అలా పోతుంది. దేనివాడికి నాపై అనుగ్రహం కలిగితే అదే పనివే. స్త్రీల పట్ల ఇందులో కృతజ్ఞతలే ఉంది దేవి. ముందు ఆ వైపు ఆ శకటాన్ని అలా అధిరోహించి ఎంచక్కా పక్కనే కూర్చొని ముచ్చటించుకుంటూ వెళ్దాం. రాకెళ్ళి అతను లేని స్పందనతో సమాచారం కదా మీ శాస్త్రం చెప్తామని అట్లా ఏం చేస్తుంది అడవుల్లో ఉన్న మాటతో ప్రోగ్రామ్ చేస్తుంది ఆపో చేస్తుంది టికెట్ బస్ 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 అయ్యో అమ్మాయి చేతితో లాకెళ్ళిపోతా చూడండి ఆర్నియమ్మ మన బాధలు ఇయ్యరాదు జనాలు చెప్పి బాధలు బాధలు పోసరికే ఇవన్నీ ఏదింతో ఎవరో నీకు నాయనలాగా రావో కష్టపడి నాతో కదా నువ్వు నాతో ఉండడమే కరెక్ట్. నీకోసం నేను ఇంటర్వ్యూ కూడా మిస్ చేసుకున్నాను. రాడి నేను మాత్రం హరికథలకు ఎకరామం పెట్టి 10,116 వదులుకోలేదు దేవి. నీతో లేక నువ్వెట్ట ఎదురుపోయావయ్యా. ఇదిగో అమ్మే ఈ కోసం అని అయ్యానో మానుకోనే కోట్లు ఖర్చు పెట్టి సినిమా పిక్చర్ చేయాలి నేనుంటే నా ద్వారాక ఏం చెప్తా ఎవరో నీకు ఎంతమంది చూస్తా ఉంటే మీరు ఎప్పుడంటే వెళ్ళక్కర్లేదు. మనతో ఏ చక్క మగరా చెప్పేసి సినిమాలో చెప్పి నువ్వు హీరోగా నేను హీరోగా నేను హీరోయిన్గా నువ్వు హీరోగా సినిమాలో చెప్పి వాచు నీ కాలు సూపర్నై నీ జాకెట్ ముక్కునై నీ పెదానికి లిస్టిక్ నై నిన్ను అట్టి పెట్టుకున్నట్ట మీరేమి చెప్తా గావో మీరు అసలు పురుషులేనా? ఒక ఆడ 4 గోడల దాటి బయట ప్రపంచంలో అడుగు పెట్టినంత మాత్రాన
మీద జోహరగా ఉన్నావు. నీకు వైఫ్ లవర్స్ కావాలా? అయినా గొప్పంతా మామూలు మాట్లాడాలండి. మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసిన అమ్మాయి కాదు. ఆ డ్రెస్, ఆ గెటప్, ఆ ఎత్తులు, ఆ పల్లాలు లైక్ ఏ కాల్గర్. అప్పటి నుంచి వీళ్ళు వేస్తున్న పెద్ద వేషాలను నేను చూస్తూనే ఉన్నానమ్మా. వాళ్ళకు బుద్ధి లేకపోతే నీకున్న బుద్ధి ఏమైనా? నీ బిహేవియర్, నీ గెటప్ ఈ అనర్థానికి మరికొంత దోహదం చేయి. ఒట్టు, కట్టు, జుట్టు యుగయుగాల హైందవ సాంప్రదాయానికి ప్రవర్తనకి చేరం పోసింది భారత నారి. సుమతి, సావిత్రి, అనసూయమ్మలను మహాత్ములను ఆవిర్భవించి భరతమాత ముందర కీర్తి జనకం తీర్చిదిద్దని దేశం. పవిత్రమైన విలువలను వలువలను విడనాడి ఇలా నగర శిల్పంలా తయారైతే వాళ్ళకు మానవంగాలు కాక ఇంకేమి జరుగుతాయమ్మా? చూడతగ్గే ఒంటారా సేవ ధరించి నుదుట సింధూర కుంకుమ తీర్చి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలా నిలబడి ఉంటే చూసిన ఏ పురుషుడికైనా చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. కానీ మరి ఏ విధమైన ముతాపరాధం అని ఇప్పటికైనా గ్రహించండి. క్షమించండి, నేను ఈ వేషం కావాలని వేయలేదండి. నేను ఒక సామాన్య కుటుంబీకురాలు. అంతో ఇంతో చదువుకున్నదాన్ని. పెద్దవాడైపోయి సంపాదించే శక్తి లేక చిక్కి శల్యమే మనసు పడిన నోరు మాయలేని తమ్ముడు వీరందరినీ పోషించుకుంటూ ఇది లేని పరిస్థితులు కేవలం బ్రతకడం కోసం ఈ టౌన్లో పేరు మోసిన ఓ పెద్ద క్యాట్ ఎక్వేరియంలో మోడల్ గా పనిచేస్తున్నాను. దేశ భాషల పట్ల నాకు అవగాహన లేకపోలేదు. విధి నిర్వహణ కోసం ఈ దేశం వేయాల్సి వచ్చింది. ఈ పూట టౌన్ బంద్ అవడం వలన ఉన్న పలానా చెట్లను మూసి వెంటనే మా ఊరు మంగళగిరి వెళ్ళాలి. మరి ఇందాక నుంచి హైదరాబాద్ అని హరికథలు చెప్తున్నారు. బుల్బుల్ కథలు బలిబలి చెప్తివి. చెప్పుకొని మనసులవా బొక్కు నేసినదనే వంద కథలు చెప్తున్నారా? హరి బాబాయ్ బాబాయ్, మన సినిమాకి భలే కొత్త కథ చెప్పేసిందని మన హీరోయిన్. ఆ ముఖ్యవాడిని నేను చెప్తే నిజమే నమ్ముతారు. చూడటానికి అందరూ పెద్ద మనుషుల్లాగానే ఉన్నారు. మీ చేతలేదు సాటి ప్రయాణికురాలి సానుభూతితోనే అసహాయ స్థితిలో ఉన్న ఒక ఆడదాన్ని అవమానపరచడం నేరమని మీకు తెలియదట పెద్ద మనుషులారా. డ్యూటీ ఫస్ట్. వాటారు జగన్ సమాచార శాఖ అధికారి గారు ఫలితాలు చేసుకుంటే సంతోషం. భలే బాగా చెప్తావా అయ్యరా? వీటిలో చెప్పడం చాలా తేలికని మాకు తెలుసండి. ముందు మీ పని ఏంటో మీరు చూసుకోండి. ఈ పిచ్చగాడు ఈ ముష్టోడు నయం మీకంటే మీ బుద్ధి రాలేదటయ్యా. పచ్చకాలం వచ్చినోడికి లోకమంతా పచ్చగారే అలవాటు. మీకు పోయే కాలం కాపించి అసగాలు పడుతున్నట్టున్నారు. మీరు ప్రయాణికులు రాదు. Bilang